రోసయ్య గారి విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డులో అంటే లక్డీకా పోల్లో ఆవిష్కరించడం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది లోకల్ పార్టీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే రోసయ్య గారు అనగానే తనదైన శైలిలో తనదైన చమత్కారమైన మాటలతో అసెంబ్లీలో ఎప్పటికి కూడా ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే రోసయ్య గారి స్పీచ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేది. సో కేవలం ముఖ్యమంత్రిగానే కాదు, ఆర్థిక మంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవలు చేశారు. అతని బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అతని శైలిలో ఆ బడ్జెట్ యొక్క విశేషాలు చెప్తుంటే అసలు వినసొంపుగా యావత్ అసెంబ్లీ కాదు రాష్ట్రం మొత్తం కూడా అతని యొక్క బడ్జెట్ సమావేశాలను అంత తీక్షణంగా వినేది. అంతటి గొప్ప ఆర్థిక మంత్రి మన రోసయ్య గారు. మన ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత తనకే దక్కుద్ది. సో ఇవాళ అతని విగ్రహం హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉండడం అనేది తెలుగు ప్రజలే కాదు, ఆంధ్రనే కాదు, తెలంగాణనే కాదు, దేశమే కాదు, ప్రపంచం కూడా గర్వించదగ్గ విషయం. కొరిజెట్టి రోసయ్య గారి విగ్రహం అతని జయంతి రోజు ఆవిష్కరించడం అనేది మనందరం కూడా అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ కూడా గర్వించదగ్గ విషయం.